తిరుమల శ్రీవారిని కంచికామకోటపేట అధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవస్థాన ప్రసార కేంద్ర राजस्थान आज यहाँ है तो मंदिर का सामने प्रसार कारण से हेमंत कुमार को मिलना चाहिए। శాస్త్ర పండితులు ఉండాలి. వేదో నిత్యం అధీయతాం వేదసారహ అని వెంకటేశ్వర స్వామికి పేరు. దానికి అనుకూలంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద దీన్ని అక్కడ వేద పండితుల్ని నియుక్తి చేయాలి. సంభావన స్కీమ్ కింద దాన్ని తీసుకోబోతున్నారు. అది మొదటి విషయము. రెండవది, మన భారతదేశం అనేది సంస్కృతి పరంగా ఒకటి. అందుకని మన ధర్మపరంగా, సంస్కృతి పరంగా దేశాన్ని కాపాడాలంటే ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడితే అందరినీ మనం కాపాడవచ్చు. ధర్మో రక్షతి రక్షిత అని. దానికోసము ప్రతి రాజ్యం యొక్క ముఖ్య పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దాంట్లో తాత్పర్యంతో ఉండి దాన్ని చేస్తున్నారు. నాలుగవది, ఇక్కడ అందరూ వస్తున్నారు, అన్ని వసతులు అన్నీ ఉన్నాయి, అన్నదానం అన్నీ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ గ్రామంలో ఉండే, పల్లెటూరులో ఉండే వాళ్ళకి భారతదేశంలో ఇప్పుడు నీటి సౌకర్యం చేస్తున్నారు ప్రభుత్వాలు. పబ్లిక్ హెల్త్ సెంటర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సౌకర్యాలన్నీ చేస్తున్నారు. వైఫై కనెక్షన్ ఇస్తున్నారు. ఇట్లా లౌకిక సౌకర్యాలన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, కడుపు నిండుతుంది. కానీ మనిషిగా ఉండటానికి, మంచి స్వభావంతో ఉండటానికి, మానవతా విలువలతో అనేక భాషలు, అనేక సాంప్రదాయాలు ఉండే మన దీంట్లో అందరూ కూడా ఐకమత్యంగా, సుముఖంగా ఉండి సుఖంగా ఉండటానికి ఒక మందిరం అనేది అవసరము. అందుకని 5,000 గ్రామంలో, పల్లెటూరులో, ముఖ్యంగా పేదవాళ్ళు అందరూ ఉండే చోట్ల వాళ్ళ ధార్మిక వికాసం కోసం, లౌకిక వికాసం కోసం ప్రభుత్వ పథకాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతదేశంలో ముఖ్యమైన దేవస్థానము. అందువల్ల ప్రముఖమైన దేవస్థానం తరఫున ఒక ఆదర్శంగా 5,000 గ్రామంలో
మంచి గుళ్ళన్నీ కట్టేదానికి సత్సంగము ధ్యాన మంటపాన్ని కలిపి ఒక ధార్మిక కేంద్రం కట్టడానికి అది ఒక పంచసహస్ర 5,000 గుళ్ళు అది తీసుకుంటున్నారు. తర్వాత అన్నప్రసాద్ ఇక్కడ ఎలా చేస్తున్నారో అలా తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యంలో ఉండే గుళ్ళన్నింటిలో కూడా అన్నప్రసాదం అనేది భక్తులకి అందించేదానికి ఒక బృహత్తరమైన 4 పథకాలు తీసుకున్నారు. ఇలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు మన దేశంలో ఆర్థిక వికాసం ఇంకా పెరగాలి, ఇంకా ఆతంక నిరాశం జరగాలి. అందుకని అభయము ఇంకా మన వికాసం కలగటానికి ఈ మన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ధార్మికానికి యావత్ భారతదేశంలో లీడ్ అంటారు లౌకికంగా, అలా ప్రముఖ స్థానంలో ఉండి వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున అనేక ధర్మ ప్రచార పథకాలన్నీ జరగాలని, తద్వారా మన దేశం ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాల సమగ్ర వికాసం అందరికీ వికాసం కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. కంటి ఆసుపత్రి దీంట్లో అప్పుడు ఈ 5,000 గుడి కట్టాలనే విషయాన్ని కూడా ఆయన మనకు తెలిపారు. ఇలా మంచి మంచి నిర్ణయాలు అందరూ ప్రభుత్వము, ప్రజలు, భక్తులు అందరూ కలిసి దేశం ధర్మం కోసం అందరూ పాటుపడాలి.